గం గణాధిపతయే నమః. ఆ తరువాత జరిగిన కథా వృత్తాంతాన్ని భృగువు సోమకాంత మహారాజుకిలా చెప్పసాగాడు. అలా ధ్యాన నిమగ్నుడై ఉన్న చిత్రముఖుడికి ఒక మహత్తరమైన దివ్యానుభూతి స్వప్నం రూపంలో కలిగింది. తాను ఆ జలాలపైనున్న ఆకాశంలో పరిభ్రమిస్తూ ఒక పెద్ద వటవృక్షాన్ని చూశానని ఆ వివరాలను వ్యాసునితో ఇలా వర్ణించి చెప్పసాగాడు. నాయనా, అప్పుడు సమస్త సృష్టి ప్రళయ జలాలలో నశించిపోగా ఈ వటవృక్షమొక్కటి మాత్రం ఎలా మిగిలి ఉన్నదా అన్న ఆశ్చర్యంతో పరికించి చూడగా ఆ వటవృక్షపు పత్రం మీద ఒక చిన్న బాలుణ్ణి చూశాను. 4 చేతులు కలిగి చెవులకు చక్కని కుండలాలను ధరించి ఎర్రని వస్త్రాలను కటి సూత్రాలతోనూ ఉండి ఏనుగ ముఖము మానవ శరీరము గల ఆ బాలకుడి శిరస్సున అమిత తేజస్సుతో ప్రకాశిస్తున్న దివ్య కిరీటము నుదుట చంద్రకళను ధరించిన ఆ బాలకుని మెడలో దివ్యమైన మణిహారాలు విరాజిల్లుతున్నాయి. ఈ బాలకుడిప్పుడీ వటపత్రం పైన ఎలా వచ్చాడా అని ఆశ్చర్యచకితుడనైన నా శిరస్సు పైన ఆ బాల గజాననుడు తన తొండంతో నీటిని సంప్రోక్షించాడు. అప్పుడు నేను పకాలున నవ్వాను. ఆ బాలుడా మర్రాకుపై నుండి లేచి నా వడిలో కూర్చుని మృదు మధురమైన గొంతుతో ఇలా అన్నాడు. ఓ 4 ముఖాలు కలిగిన బ్రహ్మా! నీవు వయస్సులో ఎంతో పెద్దవాడవయుండి కూడా చిన్నవారి కన్నా కూడా చిన్నవాడిలా ప్రవర్తించి అహంకార బుద్ధితో విర్రవీగినందుకే నీకు అనేక విఘ్నములు దాపురించాయి. చింతా వ్యాకులుడవై ఉన్న నీ సకల చింతలు తొలగేందుకు చింతా వినాశకరమైన నా ఏకాక్షరి గణపతి మహామంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. దాన్ని పునశ్చరణ విధానంలో 10 లక్షలు జపించు. అప్పుడు నీకు అనుగ్రహించి అద్భుతమైన సృష్టి రచనా సామర్థ్యాన్ని ప్రసాదిస్తాను అన్నాడు. అంటూ స్వప్నంలోనే ఉపదేశమిచ్చి అంతర్ధానం చెందాడు. ఆ తరువాత స్వప్నంలోంచి మేల్కొని గజానుని అనుగ్రహానికి కృతజ్ఞతతో ఆనందాబుధిలో ఓలలాడాను. ఆ తరువాత ఆ దేవదేవుని ఆజ్ఞానుసారం ఒక్క కాలిపైన పద్మంలో నిలిచి నిశ్చల బుద్ధితో జపం చేశాను. ఇంద్రియాలను నిగ్రహించి ఆహారమును వర్జించి నిశ్చలంగా 1000 సంవత్సరముల ఘోరమైన తపస్సును ఆచరించాను. ఆ తపో తీవ్రతకు నా 4 ముఖాల నుండి మహాజ్వాలలు ఉత్పన్నమై సకల లోకాలను తల్లడిల్ల చేశాయి. నా దృఢనిష్ఠకు భక్తికి సంతుష్టుడైన గజాననుడు నా ఎదుట అనుగ్రహమూర్తి అయి సాక్షాత్కరించాడు. ఆ దివ్య సుందర ప్రకాశమైన రూపం వర్ణించడం మాటల్లో అలవికానిది. కోటి సూర్యులకు సమానమైన తేజస్సుతో విరాజమానుడై అగ్నిహోత్రునిలా ప్రజ్వరిల్లే కాంతితో ఒక తేజపుంజములో నుండి ఆ దేవదేవుడు ఆవిర్భవించాడు. ఒక చేత పరశువును మరో చేత ఎర్రటి కమలాన్ని ధరించి దివ్య పుష్పమాలను మెడలో దాల్చి సౌందర్యానికి ఆటపట్టువా అన్న రూపంలో గజవదనంతో భక్తుల మనోభీష్టాలన్నిటినీ నెరవేర్చే వరదమూర్తి అయి సకల మానవుల దేవ యక్ష గంధర్వ సిద్ధ సాధ్యుల యొక్క విఘ్నాలను నివారించే ఆ దివ్యమూర్తి కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతితో దర్శనమిచ్చాడు. అంతటి కాంతిని తట్టుకోలేక భయభ్రాంతుడనయ్యాను. మూర్ఛిల్లిన నన్ను ఉపశమింపజేసి నాకు అభయాన్నిస్తూ గజవదనుడు ఇలా అన్నాడు. ఓ చతురానన, భయాన్ని వీడు. నీకు స్వప్నంలో మంత్రోపదేశం చేసినది, నీవు నిరతము నా హృదయ కమలంలో ధ్యానిస్తున్నది నన్నే. ఇక ఇప్పుడు నీకు నా సౌమ్య రూపాన్ని అనుగ్రహంగా దర్శనమిస్తున్నాను. నీ మనోభీష్టమును కోరుకో. నీ సకల వాంఛితాలను అనుగ్రహిస్తాను. అప్పుడు జరిగిన వృత్తాంతమంతటిని సోమకాంతునితో వివరిస్తూ భృగువిలా కొనసాగించాడు. ఓ రాజా, ఆ విధంగా కృపాళువైన గజాననుని పరమానుగ్రహాన్ని పొందిన చతురాస్యుడు తన 4 శిరస్సులను ఆ దివ్య చరణాలకు తాకిస్తూ హృదయం నిర్మలమవగా గజాననుని అనుగ్రహ వాక్యాలకు పరమానందభరితుడై ఇలా వరం కోరుకున్నాడు. ఆది అంతము లేనటువంటి వాడివి, నిర్గుణవు, విభజించబడని వాడవు అయిన ఓ కరుణాసింధో, నీకు నా యందు అనుగ్రహం కలిగితే ఎన్నడూ నీ పాదపద్మాల ఎడ విస్మృతి కలుగని అచంచలమైన భక్తిని ప్రసాదించు. నానా సృష్టి రచనా శక్తిని, నిర్మాణ సామర్థ్యాన్ని కూడా ప్రసాదించు.
నాకు దయతో సకల విఘ్న బాధల నుంచి విముక్తి కలిగించు. ఇది మొదలు ఎప్పుడైనా నీ స్మరణతో ఆరంభించే నా యొక్క సకల కార్యములు సానుకూలమయ్యేటట్లు నిర్మలమైన బ్రహ్మజ్ఞానాన్ని పొందేలా కర్తవ్య నిష్టను అంత్యములో మోక్షాన్ని అనుగ్రహించు. ఈ వాక్యాలను విన్న గజాననుడు తథాస్తు అంటూ అనుగ్రహించి అంతర్ధానం చెందాడు. మంత్రానుష్ఠానం సంపూర్తి అయిన సందర్భంగా ఆ దేవదేవుడైన గజాననుని సకల శుభలక్షణములతో అలరారేవారు, అనేక విధాలైన రత్నభరణములతో ప్రకాశిస్తున్నవారు అయిన 2 దివ్య కన్యలను దక్షిణగా సమర్పించుకున్నాడు బ్రహ్మదేవుడు. ఆ తరువాత కర్పూర మంగళ నీరాజనాన్నిచ్చి గణేశుని సహస్రనామాలతోనూ అర్చించి ప్రదక్షిణాధికారులను నమస్కారమును సమర్పించి అపరాధ క్షమాపణపై వేడుకొన్నాడు. అలా బ్రహ్మచే సమర్పించబడిన దక్షిణగా సిద్ధి, బుద్ధి అనే కన్యకలను స్వీకరించి గజాననుడు అంతర్హితుడైనాడు. ఆ దేవదేవుని అనుగ్రహ విశేషం చేత బ్రహ్మ తిరిగి యథావిధిగా సృష్టిని కొనసాగించాడు. ఇది శ్రీ గణేశ పురాణంలోని ఉపాసనా ఖండంలోని పూజా నిరూపణం అనే 15వ అధ్యాయం సంపూర్ణం.